ధ్యానం అంటే ఏమిటని అడిగితే కొంతమంది మనసుని నిశ్శబ్దం చేయడమని అంటారు. ఇంకొందరు దేవుడిని కలుసుకోవడం అని అంటారు. మరికొందరేమో ఒత్తిడిని తగ్గించుకోవడం అని అంటారు. కానీ అసలు సత్యాన్ని ఎవ్వరూ చెప్పలేదు. ధ్యానం అంటే కేవలం మనస్సుని ప్రశాంతం చేయడం కాదు. ధ్యానం అంటే ఆ యూనివర్స్తో మన మనస్సు ఒక్కటయ్యే క్షణం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది అదే, యోగులు ఋషులు అనుభవించిన మహాధ్యాన రహస్యాన్ని. కొందరికి ధ్యానం క్షణాల్లో దైవానుభూతిలా అనిపిస్తుంది. మరికొందరికి సంవత్సరాలుగా ధ్యానం చేసిన వారికి అనుభవానికి రాదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ధ్యానం వెనక ఉన్న ఆ గూఢ సత్యమేమిటి? వేదాలు చెబుతున్న ఆ నిశ్శబ్ద రహస్యం ఎక్కడ దాగి ఉంది? ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ధ్యానం అనేది మనిషి కనుగొన్న మార్గం కాదు, భగవంతుడు మనిషిలోకి ప్రవేశించే ద్వారం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే ఈ వీడియోకి మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి. ముందుగా ఈ ధ్యానం ఎప్పుడు పుట్టింది అనేది తెలుసుకోవాలి. సృష్టి ఆరంభంలో శబ్దమే మొదట పుట్టింది. అది కదలికకు రూపమిచ్చింది, కాలానికి ఆరంభాన్నిచ్చింది. కానీ ఆ శబ్దం ఆగిన క్షణంలోనే మొదటిగా నిశ్శబ్దం జన్మించింది. ఆ నిశ్శబ్దమే ధ్యానానికి మూలం. ఆ నిశ్శబ్దంలోనే ఈ సృష్టి విశ్రాంతి తీసుకుంది. దేవుడు తనలోకి మళ్ళీ మునిగిపోయాడు. ఋషులు మహర్షులు ఆ నిశ్శబ్దాన్ని మళ్ళీ అనుభవించాలనే కోరికతో ఈ ధ్యానయాత్రను మొదలుపెట్టారు. అప్పుడు వారు గ్రహించారు, శబ్దం సృష్టిని ప్రారంభిస్తుంది, కానీ నిశ్శబ్దం ఆ సృష్టినే నిలబెడుతుంది అని. ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం కాదు, కళ్ళు మూసుకుని మన లోపల ఉన్న విశ్వాన్ని దర్శించడం. నీ ఊపిరి నిశ్శబ్దంగా మారినప్పుడు నీ ఆలోచనలు ఆగిపోతాయి. అప్పుడు నువ్వు నీలో ఉన్న ఆ శాశ్వత నిశ్శబ్దాన్ని వింటావు. అక్కడ మాటలు లేవు, కానీ ఒక చైతన్య ప్రవాహం ఉంది. అక్కడ కాలం ఆగిపోతుంది, కానీ జీవం మేల్కుంటుంది. అదే క్షణంలో మీరు తెలుసుకుంటారు, మీరు శరీరం కాదు, మీరు మనస్సు కాదు, మీరు ఒక చైతన్యం అని. అయితే ఆ చైతన్యాన్ని కేవలం తెలుసుకోవడంతో సరిపోదు, దాన్ని ప్రతి క్షణం అనుభవించాలి. అవగాహనను అనుభవంగా మార్చే మొదటి దారి నీ శరీరాన్ని ఈ భూమితో మేళవించడం. వేదాలు చెబుతున్నాయి, మాతా భూమి పుత్రోహం పృథివ్యః అని. ఈ వాక్యము అథర్వణ వేదంలో ఉంది. అంటే దీని అర్థం భూమి మన తల్లి, మనం ఆమె సంతానం అని. అంటే మన ప్రాణం భూమి ప్రాణం నుండే పుట్టింది. అందుకే ధ్యానంలో కింద కూర్చోమని అంటారు. ఎందుకంటే భూమి నీకు కేవలం నేల కాదు, అది జీవశక్తి. ఈ భూమి హృదయ గర్భంలో